ప్రైజ్ ద లార్డ్. దేవుని కోసం నువ్వు కార్యాలు చేయడానికి ఇప్పటికే అనేక తీర్మానాలు తీసుకుని ఉంటావు. ఈ 2026లో బహుశా 31వ తారీఖు రాత్రి తీసుకుని ఉంటావు, 1వ తారీఖు తీసుకుంటావు. ఇంకా అనేక తీర్మానాలకు సంబంధించి నువ్వు ఇప్పటికే నిర్ణయాలు తీసుకుని ఉంటావు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. మంచిదే. ఆ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఇదే సమయము, ఈ 2026 సమయము. చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజులు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ ఈ విషయాన్ని 3 భాగాలుగా విభజించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా నువ్వు దేవుని కోసం ఏ కార్యం చేయాలన్నా సరే ముందుగా నువ్వు దేవుని యొద్ద ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే ఏం చేయాలి? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యక్తి పేరు పిలిచేంత వరకు కూడా అలా కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాడు. లేక మొబైల్తోనో లేకపోతే ఏదో ఒక విషయంలో బిజీగా ఉంటాడు. అలా ఉండాలా? కాదు. ఎదురు చూడడం అంటే దేవుని కోసం నువ్వు ప్రార్థనలో ఎదురు చూడాలి, వాక్య ధ్యానంలో ఎదురు చూడాలి, అదేవిధంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూడాలి. ఆ విధంగా వాక్య ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నువ్వు వేచి ఉన్నప్పుడు తర్వాత రాయబడింది నూతన బలం పొందుకుంటావు. దేవుడు నీకు నూతన బలం ఇస్తాడు. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభు, నా బలాన్ని నువ్వు తీసేసుకో, నీ బలమును నాకు ఇవ్వి. నా శక్తి నువ్వు తీసేసుకో, నీ శక్తిని నాకు ఇవ్వి. అది దేవుని చిత్తం, దేవుడి ఇష్టం. దేవుడు ఆ విధంగా నీ శక్తిని, నీ బలాన్ని తీసుకుని ఆయన శక్తిని, ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా టైం రాలేదు అనుకుంటారు. కానీ ఇక్కడ రాయబడింది, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎప్పుడైతే దేవుని బలాన్ని పొందుకుంటావో 3 విషయాలు ప్రధానంగా నీ జీవితంలో ఉంటాయి. ఒకటి, నువ్వు నడవాలి, పరిగెత్తాలి, ఎగరాలి. కానీ కొన్ని సందర్భాల్లో యవనులు ఏమనుకుంటారంటే నేను ఎగురుదాం డైరెక్ట్గా అనుకుంటారు. ఎగరాలి, ఎగిరే సమయం వచ్చేంత వరకు కూడా నేను మౌనంగా ఉంటానని. కానీ ఎగిరే సమయం వచ్చేంత వరకు నువ్వు మౌనంగా ఉండకూడదు. నువ్వు నడవాలి, ఎగరలేకపోతే నడవాలి, పరిగెత్తాలి. పరిగెత్తిన తర్వాత దేవుడు ఇంకా కృపించి ఎగిరేలా చేస్తాడు. ఎగరలేకపోతే పరిగెత్తాలి, పరిగెత్తలేకపోతే నడవాలి. ఖాళీగా కూర్చుని సోమరిగా నువ్వు ఉండడానికి వీలు లేదు. ఈ 2026 సంవత్సరం నీకు చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు తీసుకున్న తీర్మానాలు ప్రతీది కూడా దేవుడు చూస్తున్నారు, విన్నారు. దేవుని సమయంలో చేస్తాం, పర్వాలేదు, ఇంకా రాలేదు, జనవరి కాదు, ఫిబ్రవరి కాదు, ఏప్రిల్ కాదు, లేకపోతే ఆగస్టు కాదు, డిసెంబర్ కాదు అనుకోవడం కాదు. ఇదే సమయం. నువ్వు నడవడం ప్రారంభించు. దేవుడే సహాయం చేసి పరిగెత్తడం నేర్పిస్తాడు, దేవుడే సహాయం చేసి ఎగరడం నేర్పిస్తాడు. ఆ విధంగా నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటావు. మరి ఆ విధంగా ప్రభువు నీకు సహాయం చేయనుగాక. దేవుని కొరకు గొప్ప కార్యాలు నువ్వు ఇది మొదలుకొని చేయుదువుగాక. ఆమేన్.